హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్లకు, అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు దాదాపు 1.5 సంవత్సరాలకు ఇస్తున్నటువంటి న్యూస్ పేపర్ అలవెన్స్ని రద్దు చేస్తూ నూతనంగా అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఆ పత్రిక ఏమిటి? ఆ పత్రికకి ఎందుకోసంగా ఆ న్యూస్ పేపర్ భత్యాన్ని ఇచ్చారు? అసలు ఆ భత్యం ఇవ్వడంలోటి మర్మం ఏమిటి? దానివల్ల ఎంత ఖర్చు అయింది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పటివరకు అజయ్ కాలంని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు, సచివాలయాల కేంద్రాలకు దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి న్యూస్ పేపర్ బత్యం అనేది, అలవెన్స్ అనేది ప్రభుత్వం నెలకు 200 రూపాయలు విడుదల చేస్తుందంటున్న విషయం మనలో చాలామందికి తెలియదు. మనం ఒక పత్రికని తెచ్చుకోవాలంటే స్వయంగా నిర్ణయించుకునే స్వేచ్ఛ లేకుండా అందరూ కూడా సాక్షి పత్రికనే కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో వారందరికీ కూడా బలవంతంగా దాదాపు 1.5 సంవత్సరం నుంచి కూడా గ్రామ వాలంటీర్లకు, అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకి, సచివాలయ కేంద్రాలకి సాక్షి పేపర్ని విడుదల చేస్తూ వస్తున్నారు. అందుకని వాళ్ళకి నెలకి 200 రూపాయలు భత్యాన్ని కూడా ఇస్తున్నారు. ఇందువల్ల నెలకి 8 కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరానికి 96 కోట్లు, అదేవిధంగా 1.5 సంవత్సరానికి దాదాపు 144 కోట్లు ఖర్చు చేశారు. మరి ఈ విధంగా జీవో విడుదల చేసినప్పుడు ఏం కారణం చెప్పారంటే, ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయాలు ప్రజలకు తెలియజేయాలంటే పత్రిక అనేది చదవాలా, పత్రికలో అన్ని విషయాలు ఉంటాయి, ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఉద్యోగులందరూ కూడా 200 రూపాయలు పేపర్ భత్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. కానీ పలానా పత్రికనే మీరు కొనాలి అని చెప్పి ఆ ఉత్తర్వుల్లో లేదు. కానీ ప్రాక్టికల్గా ఉచితులకు అందరూ సాక్షి పత్రికనే కొనుగోలు చేశారు. ఎందుకు ఈ విధంగా చేశారంటే, ఆ సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచుకునేదానికి. సర్క్యులేషన్ ఎందుకు పెరగాలి అంటే, సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్నదానికే ప్రభుత్వం నుంచి ప్రకటనలు ఎక్కువ వస్తాయి, అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఎక్కువ వస్తాయి. కాబట్టి ఈ అడ్వర్టైజ్మెంట్ని ఎక్కువగా తీసుకునే దానికోసంగా అడ్డుగోలుగా గ్రామ సచివాలయ ఉద్యోగులకి, వాలంటీర్లకు కూడా ఉచితంగా నీకు 200 రూపాయలు భత్యాన్ని వాళ్ళు విడుదల చేశారు. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఇంకొక విషయాన్ని కూడా బయటికి రావాలి. అసలు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రకటనల ద్వారా సాక్షి పత్రికకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించిందనేటువంటి విషయం కూడా బయటికి రావాలి. ఈ నెల జూన్కి సంబంధించినటువంటి వాలంటీర్లకు ఇచ్చేటువంటి గౌరవ వేతనంలో కానీ, ఉద్యోగులకు ఇచ్చేటువంటి వేతనాల్లో కానీ 200 రూపాయలు పత్రిక అలవెన్స్ని ఇవ్వాలని చెప్పి కూడా మళ్ళీ CFMSలో వాళ్ళు పెట్టారు. అయితే కొంతమంది ఆర్థిక అధికారుల దృష్టికి ఇది వచ్చి ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేసిన తర్వాత దాన్ని ఇవ్వటానికి లేదు, రద్దు చేయండి అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ గౌరవ వేతనం వస్తున్నటువంటి వాలంటీర్లకు కానీ, ఉద్యోగుల జీతాల బిల్ నుంచి న్యూస్ పేపర్ అలవెన్స్ని మినహాయించాలని చెప్పి రాష్ట్ర సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ సచివాలయంలోని డ్రాయింగ్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్ మోహన్ రావు గారు కూడా అన్ని జిల్లా ఖజానా అధికారులకు కూడా ఉత్తర్వులు ఇచ్చారు. గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఇటువంటి అవినీతి కార్యక్రమాలు, ప్రభుత్వ నిధుల్ని ఎలా దుర్వినియోగం చేయాలనేది, ఎన్ని రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించండి. ఉద్యోగస్తులు, సాధారణ సగటు ఉద్యోగికి ఇవ్వాల్సినటువంటి అలవెన్సులు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏ కానీ, ఆఖరికి వైట్ పేపర్ కొనుక్కునే దానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో దాదాపు 150 కోట్ల రూపాయలని వాళ్ళు ఖర్చు చేశారంటే ప్రభుత్వం ఒక విచ్చలవిడితనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ నిధుల దుర్యోగాన్ని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అడ్డుకట్ట వేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు.
మరి ఈ నిర్ణయం సరైనదా కాదా అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియోని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు అజయ్ కుమార్.